ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకి ఆ పార్టీ మళ్ళీ టికెట్ కేటాయించింది. ఆయన ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రస్తుతం సింహాద్రి రమేష్ బాబు మనతో ఉన్నారు. మాట్లాడదాం. ప్రచారం ఏ విధంగా సాగుతుంది, రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎలా సాగుతుంది ప్రచారం? రెండోసారి మీకే మీ అధినేత సీట్ ఇచ్చారు. ఎలా సాగుతుంది ప్రచారం? మంచిగా జరుగుతుందండి. అన్ని చోట్ల స్పందన బాగుంది. అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆయన చెప్పే ధైర్యంగా మీ ఇంటికి వేలు జరిగిందనుకుంటే ఓటింగ్ని అడుగుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఇంటి దగ్గర మాట్లాడినా ఆయన ఎడల మంచి ఉంది, ఆ ఇంటికి ఉపయోగపడని సంతృప్తి ఉంది. దాని మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తున్నాడు. ఖచ్చితంగా 4వ తారీఖు తర్వాత మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు జున్నాడు. సార్ అంటే 2019 ముందు మీరు అప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఇంటింటికి వెళ్ళారు. ఇప్పుడు ఎమ్మెల్యే 5 సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా స్పందిస్తున్నారు సార్? స్పందన బాగుంది. ప్రజల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేస్తారని ఒక నమ్మకం ఏర్పడింది. అది మొట్టమొదటిలోనేమో తండ్రి చెప్పాడు చేశారనుకున్నారు. పోయినసారి 2019లో వాగ్దానాలు కూడా అదే విధంగా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కదా, మళ్ళీ ఆయనలాగా చేయొచ్చు, ఒకసారి చూద్దాం అనుకుని ఓటేశారు. తర్వాత ఖచ్చితంగా ఆయన ఏదైతే చెప్పాడో 100% అమలు చేసిన తర్వాత మేము ఎలక్షన్కి వెళ్తున్నాం. ఖచ్చితంగా జనమంతా స్పందన బాగుంది. అన్నిటికంటే అసలు మేము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఓటేమని అడగవసలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబం జనసేన తరపు ఉందా, లేక మన తెలుగుదేశం తరపు ఉందా, ఆ జెండా కట్టుకున్నారా ఈ జెండా కట్టుకున్నారా చూడాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు దేనికి అర్హులైతే పెన్షన్ అర్హులైతే పెన్షన్, అట్లాగే అమ్మఒడి అయితే అమ్మఒడి, రైతు భరోసా అయితే రైతు భరోసా, ఏదైనా సరే ఆలోచన చేయకుండా, కులాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మతాలు చూడకుండా ఒక మంచి పని వాళ్ళు చేసి పెట్టాడు. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీగా ఎందుకు చూడాలని అనుకుంటున్నారు. ఉదాహరణకి మొన్న డాక్టర్ గారు నేను, మా ఎంపీ గారు నేను, మా ఎంపీగా పోటీ చేస్తుంది సత్యసారి గారు నేను పెద్దపోలు గ్రామం వెళ్ళాం. ఆ పెద్దపోలు గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళి అడగగానే ఆ ఇంటి ఆయన బయటకు వచ్చాయా నువ్వు సత్యనారాయణ గారి కుమారుడు అన్నాడు. అవునండి అని చెప్పాడు ఆయన. నేను మీ నాన్నగారితో పాటు 15 ఏళ్ళు తిరిగాను. నేను కల్పించుకుని అయితే ఆయనకి కూడా ఓటేయండి ఆ అబ్బాయికి. నేను తెలుగుదేశం అయ్యా, నేను ఓటేయను, నేను తెలుగుదేశానికి వేస్తాను. సరేనమ్మా అని వెనక్కి తిరుగుతున్నాను. ఇంట్లో నుంచి ఆవిడ పిలిచింది, అయ్యా రమేష్ ఆగమా అంది. ఏంటమ్మా అని అడిగితే నేను నాకు ఇంకొక 2 పిల్లలు ఉన్నారు, నాకు పెన్షన్ వస్తుంది, ఒక కూతురికి ఒక 15 రోజుల నాడు 20 రోజుల నాడు ఒక ఉద్యోగం వచ్చింది, దాంతోపాటు ఇంకో కూతురు MBA చదువుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మా 3 ఓట్లు మీకే వేస్తాం, జగన్ గారికి వేస్తామని చెప్పారు. అంటే కరుడు కట్టిన తెలుగుదేశం ఇంట్లో కూడా జగన్ గారి ప్రాబల్యం, అంటే ప్రాబల్యం అంటే ఆయన చేసిన మంచి ఉంది ఖచ్చితంగా. అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు. దాంట్లో భాగంగానే నేను మా చంద్రశేఖర్ గెలుస్తున్నాను. సార్ అంటే మీ ముఖ్యమంత్రి గారు 2022 నుంచి మిమ్మల్ని గడప గడపకు పంపించేశారు. ప్రజల వద్దకు వెళ్ళి ఏం చేశామో వివరించాలి, వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలని చెప్పారు. అది మీకు ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రజలకు వెళ్తున్నారు, ఎంతవరకు లాభించింది? 2 సంవత్సరాల ముందే ప్రజలు ఉండడం వల్ల ఎంతవరకు ఎలక్షన్కి ఉపయోగపడింది అంటారు? మీరు నన్ను అడగడం కంటే కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుదామని చెప్తున్నారు తప్ప దేనికి ఓడించాలి, దేనికి వాళ్ళని గెలిపించాలని చెప్పలేకపోతున్నారు. మేమేం చెప్తున్నామంటే మీ ఇంటికి మేలు జరిగింది, ఏ విధంగా ఉపయోగపడింది, డెవలప్మెంట్ అంటారా? చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా డెవలప్మెంట్ లేకపోవడం ఏమీ లేదు. శ్రీలంక లాగా మంది అవటలేదు. ఎప్పుడున్న గ్రామాల్లో ఇంత అభివృద్ధి కనపడిందా మీకు? ఒక పక్క తలపైకి చూస్తే సచివాలయం కనపడుద్ది, ఇంకో పక్క చూస్తే ఆర్బీకే కనపడుతుంది, కాస్త ముందుకెళ్తే ఎల్ఎస్ సెంటర్ కనపడుతుంది. వీటన్నిటికంటే ముందు మూత పడిపోద్ది అనుకునే గవర్నమెంట్ స్కూల్స్, అక్కడి నుంచి టీచర్స్ బదిలీ చేసి పిల్లల నుంచి ఏరియాకి పంపిస్తున్న స్కూల్స్ అన్నింటినీ బాగు చేసి వాళ్ళ బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పిస్తా, 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్లు ఇస్తా. ఇంత మంచి జరుగుతుంటే మంచి లేదంటే అంటే నిజమేనాయా అంటారు. అది డెవలప్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఎన్ని మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఫలానా పని చేశారు నాకు ఓటేమని చంద్రబాబు నాయుడు గారు అడగడానికి ఏముంది? 14 ఏళ్ళ పరిపాలనలో పేదవాడికి నేను ఈ విధంగా ఉపయోగపడ్డాను అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేకం చెప్తున్నాం మేము.
మీ ఊర్లో ఎల్ఎస్ సెంటర్ వచ్చింది, 105 రకాల మందులు ఉన్నాయి, పేదవాడికి ఉపయోగపడుతుందని చెప్తున్నాం. నెలలో 2 సార్లు మీ ఊరికి డాక్టర్ వస్తున్నాడని చెప్తున్నాం. ఆయన ఏం చెప్పగలడు? ఒకటే ఒక మాట, సైకో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దాం. సైకో ఏంటి? అమ్మ ఓడిస్తుంటే సైకోనా? రైతు భరోసా ఇస్తుంటే సైకోనా? ఈబీసీ నేస్తం ఇస్తే సైకోనా? స్కూల్స్ బాగా ఇస్తే సైకోనా? సైకో అంటే ఏం చెప్పాలి? ఇవాళ ఆయన ఏమో మొన్నటి దాకా ఏం చెప్పాడంటే ఈ బటన్ నొక్కి శ్రీలంక చేసేస్తున్నాడు మన రాష్ట్రాన్ని అన్నాడు. ఇప్పుడేమంటాడు? ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారంటాడు. మీరు మేనిఫెస్టో చూశారు, ఇంతకంటే ఎక్కువ ఇస్తారన్న ఆయన నొక్కితేనేమో సింగపూర్ అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి నొక్కితేనో శ్రీలంక అయిపోద్ది. ఎన్నిటికీ అర్థం లేకుండా అన్నిటి అట్టగా మాట్లాడుతున్నారు. వాలంటీర్ పీకేస్తున్నాడు, మూట్ల పోసే ఉద్యోగం ఉన్నాడు, ఇవాళ 10,000 ఇస్తారంటాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? వాలంటీర్లు అమ్మాయిలను నమ్మారంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఒక 30,000 మంది మిస్ అయ్యారంట. 35,000 మంది 35,000 మంది మిస్ అయితే కుటుంబ సభ్యులు, ఊళ్ళు, జనం చూస్తా ఊరుకుంటారా? ఇదంతా ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచికి పోటీగా నేను ఈ మంచి చేశానని చెప్పలేరు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దుర్బుద్ధితో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ దాకా ఎందుకండి జనసేన కలుపుకున్నాడు, సర్వేలు చేయించుకున్నాడు, మీ అందరికీ తెలిసిందే. బలం చాటల్లా మళ్ళీ గెలవని వచ్చింది. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీజేపీని కలుపుకున్నాడు. ఇప్పుడు చూసుకున్నాడు సరిపోట్లా. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఎందుకు మనకి పరిస్థితి వచ్చిందంటే మిమ్మల్ని ప్రజలు నమ్మటం లేదు, మీరు చెప్పే మాటలు అబద్ధాలు అనుకుంటారు. 2014లో మీ మేనిఫెస్టోలో చెప్పింది ఏ ఒక్కటి అమలు చేయకోకుండా ఇవన్నీ మోసం చేశారని జగన్ అనుకుంటున్నారు. ఆయన జగన్ గారు ఏది చెప్పినా నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడమే ఒక నమ్మకం ప్రజలకు కలిగించాడు. కలిగించడానికి కారణం పనులు చేయబట్టే అని చెప్తున్నారు. మరి మనం ఏం చేయాలంటే ఆ నమ్మకాన్ని పోగొట్టాలని చెప్పారు. అందుకని చెల్లిని తీసుకొచ్చి తిట్టిస్తాడు. అన్ని కుట్రలే కదా, తెల్లారు లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా. అదే సార్, షర్మిల కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె వెనక నిజంగానే చంద్రబాబు ఉన్నారంటారా? మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఒక నమ్మకం మంచి ఏర్పడింది. ఆ మంచిని చెడగొట్టడం కోసం తీసుకొచ్చాడు అని దాంట్లో అనుమానమే ఉంది. సార్, ఇంకొకటి నియోజకవర్గానికి సంబంధించి ఈ 5 ఏళ్లలో మీరు కరెక్ట్గా చేసిన తర్వాత అభివృద్ధి చేసిన తర్వాత ఓటు అడుగుతామని చెప్పారు. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే ఇప్పుడు ప్రజల వద్దకు వెళుతుంటే ఎలా ఉంది సార్ రెస్పాన్స్? సార్, నేను ఏ రాజకీయ నాయకుడు చేయని పనులు చెప్పని పనులు కొన్ని చేశాను. ఓకే. 22A 2019కు ముందు నాకు ఓటు ఏంటి నేను చేంజ్ పెడతానని చెప్పాను. నేను గెలిచిన తర్వాత మీరు ఇందాక అన్నారే మళ్ళీ గడప గడప తిరుగుతున్నప్పుడు అది చేస్తున్నాం ఇంకా ఛాన్స్ లేదేంటి అని అడిగారు. ఖచ్చితంగా చేస్తానమ్మా, అది ఛాన్సకపోతే మీ దగ్గరికి మళ్ళీ ఓటుకు రాను అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చాను, ఆయన్ని ఒప్పించాను, ఆ పని పూర్తి చేయించాను. అట్లాగే కోడూరు రోడ్డు ప్రామిస్ చేయించి ఆయనతో. ఆ కోడూరు రోడ్డు అవ్వలేదు, నువ్వు ఇంకా ఛాన్స్ లేవని చెప్పి నేను మొదలుపెట్టాను ప్రతిపక్షాల వాళ్ళు. అప్పుడు కూడా ఇంకో మాట చెప్పా, ఆ కోడూరు రోడ్డు యాంచలేకపోయినా నేను ఓటుకు రానని చెప్పాను. ఇవాళ ఆ రోడ్డు వేస్తున్నాను, నేను ఎందుకు ఓటు అడుగుతున్నాను. దానికి ముందు ఇంకొకటి చెప్పాను, ఎదురుమండి బ్రిడ్జ్ సంగతి చెప్పాను, అది చేస్తానని చెప్పాను. చేస్తానని చెప్పాను. చేర్చకపోతే నేను రానని చెప్పి ఓటుకి. కానీ కరోనా టైం 2 సంవత్సరాలు లేట్ అయింది. ఆ లేట్ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాను, 10,000 మంది జనాభా ఉన్నప్పుడు ఆ రాత్రిపూట హార్ట్ అటాక్లు వచ్చినా డెలివరీ కేసు వచ్చినా చాలా ఇబ్బంది అవుతుంది కదా, మనం ఖచ్చితంగా చేయాల్సిందేనానని చెప్పి దానికి శాంక్షన్ ఇచ్చారు. నాబార్డు నుంచి నిధులు వచ్చినాయి, మట్టి నమూనాలు అయిపోయి టెండర్ దశకు వచ్చిన తర్వాత టెండర్ పిలవకుండా కొంతకాలం ఆగింది. ఎందుకు ఆగిందో నేను ఎంక్వైరీ చేస్తే అది 140 కోట్ల రూపాయలు అవుతుంది. 110 కోట్లు శాంక్షన్ అయింది, 140 కోట్లు అవుతుంది. దానికి అప్రోచ్ రోడ్లకి మళ్ళీ శాంక్షన్ కావాలన్నారు. నేను అడిగింది ఏంటంటే 110 కోట్లతో బ్రిడ్జ్ అవుతుందా అవుదా అని అడిగాను. ఆ బ్రిడ్జ్ అయిపోతుందని చెప్పి బ్రిడ్జికి సరిపడా అవి సరిపోతాయని చెప్పారు. అయితే బ్రిడ్జికి పిలవమన్నాను, పిలుస్తామని పిలవట్లేదు. ఎందుకు పిలవట్లేదు అని చూస్తే చాలాసార్లు ఎంక్వైరీ చేయగా నీ సపోర్ట్ లెటర్ తెచ్చుకోమన్నారు నన్ను. నేను సపోర్ట్ ఏంటి, ఎమ్మెల్యే నేనైతే సపోర్ట్ లెటర్ ఏంటి అన్నా. కాదని మీరు తెచ్చుకోమంటే ఆర్ఎన్బి మినిస్టర్ గారిని అడిగితే ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఇచ్చాడు. అయినా అది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మీ ఎంపీ గారు మొత్తం కలిపే చేస్తూ ఉంటున్నారు, ఆపమంటున్నారు దీన్ని, అందుకని ఆపాల్సి వస్తుంది సార్, దీన్ని మీరు ఎంపీ గారితో మాట్లాడండి ఒకసారి. ఎంపీ గారితో మాట్లాడితే నాకు అనుమానం వచ్చింది, ఎంపీ గారు ఎందుకు ఈ పని చేస్తున్నారంటే నేను అడిగా, మేము మొత్తం కలిపి చేద్దాం అన్నాడు. బ్రిడ్జ్ అవుతూ ఉంటుందండి, రేపు ఎలక్షన్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ అవుతూ ఉంటే ఇదిగో బ్రిడ్జ్ కడుతున్నాం, అప్రోచ్ రోడ్ శాంక్షన్ ఈ లోపు తెచ్చుకుందామని అన్నా. ఈ లోపల నేను వెంటనే చేస్తాను అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక దుర్బుద్ధితో ఈ పార్టీ మారుతున్నాడు కనుక ఆ బ్రిడ్జ్ అవనీయకుండా చేద్దామని
దాన్ని ఆపు కూర్చున్నాడు. అప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి అన్న ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే వెంటనే అధికారులు కేకేసి టెండర్ పిలవమని చెప్పారు. టెండర్ పిలిచారు. ఈ లోపల ఎలక్షన్ దగ్గరలో రావడంలో కాంట్రాక్టర్ రాలా. ఈ ఎలక్షన్ దగ్గర ఎవరో కాంట్రాక్టర్ వస్తారు ఆ పని అయిపోతుంది. నేను ఏదైతే చెప్పానో ఏ రాజకీయ నాయకుడు చేయని పని నేను చేశాను. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన మనం చెప్పిన మాట చేస్తాడని పూర్తి చేస్తాడని నమ్మకంతో కోడూరు రోడ్డు అయిపోయింది అవుతుంది. 22A రద్దు చేయించాం. ఎదురుమడి బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తారు. డబ్బులు అకౌంట్ బ్యాంకులో ఉన్నాయి. రేపు మాపై ఎవరు టెండర్కి వస్తారు అవన్నీ చేయించారు. అట్లాగే ఇంకా డయాలసిస్ సెంటర్ అడిగాను. డయాలసిస్ సెంటర్ వచ్చింది. అట్లాగే ఎత్తిపోతల పథకాలు 10,26,00,00,000 రూపాయలు పెట్టి 2 ఎత్తిపోతల పథకాలు పెడితే ఎస్టేట్లో తెలుగుదేశం గవర్నమెంట్కి శాంక్షన్ కావాలా. వాళ్ళు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చి ఈ ఫైల్ చేసి పెట్టమన్నారు. మీకు ఎత్తిపోతల పథకం కావాలా 10,26,00,000 శాంక్షన్ కావాలంటే అక్కడికి వచ్చిన రైతులందరూ 190 మంది మాకెందుకండి మాకు ఇవి వస్తే సరిపోతాయి నీళ్ళు వస్తే సరిపోద్ది అన్నారు. వెంటనే అది ఎంత అయిందంటే 26 లక్షల రూపాయలతో 26 లక్షల రూపాయలతో సుమారు 26 లక్షల రూపాయలతో ఆ 2 ఎత్తిపోతల పథకాలు అయిపోయాయి. అంటే ఆ 10 కోట్లు ఏమైపోయాయి మీరు ఆలోచించండి. 10,26,00,000 వేసుకొచ్చిందంటే ఆ 26 లక్షలతో అయిపోయింది. అంటే ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి పైసా జనానికి వెళ్ళకోకుండా 90% దుర్వినియోగం అయింది. సార్ అంటే మీకు బాలశౌరి గారికి పేర్నానికి మధ్య ఈ వివాదం ఏంటి సార్? అంటే ఈ బ్రిడ్జి దగ్గరే వచ్చిందా లేకపోతే దాని పొలిటికల్గా ఏమన్నా గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు? అసలు బ్రిడ్జ్ అనే సమస్య లేదు. బ్రిడ్జ్ కాడ నాకెందుకు అయిందో వివాదం. అసలు నాకు ఆయనకి వివాదం లేదు. ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి వచ్చాడు, ఆఫీస్కి వచ్చాడు, పబ్లిక్లో తిరిగివ్వడం అన్నీ బాగున్నాయి. ఆయన ఆలోచన అంతా ఎంతసేపు ఏంటంటే ఎందుకో ఎవరికడ కాన్స్టిట్యున్సీ మీద ఒక రకమైన ఆలోచన పెంచుకున్నాడు. నాకు తెలిసింది ఏంటంటే ఆయనకు సొంత కాన్స్టిట్యున్సీ ఎక్కడా లేదు. ఏ కొడుకును ఇక్కడ తీసుకొచ్చి పెడదామని ఒక ఆలోచనతో ఒక దుర్బుద్ధితో ఒక ఆలోచనతో కొన్ని పనులు చేసినట్టున్నాడు. సీఎం గారు వచ్చినప్పుడు ఫ్లెక్సీలు తీసుకొచ్చి ఆయన సపరేట్గా పెట్టడం, ఆ శివాని వాడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రోద్బలంతో గొడవ పెట్టుకోవటం ఇవన్నీ చేసినప్పుడు వ్యక్తిగతంగా నాకేం తక్కువ లేదు. అంత రాజకీయంగా కూడా నాకుతో ఏమి విభేదాలు లేవు. కావాలని చెప్పి వచ్చింది కాదు. అది దానికి దీనికి సంబంధం లేదు. ఆయన సీటు ఇవ్వడానికి నా తగువ పేరు నాని గారు తగువ కాదు. ఆయన ప్రవర్తన ఆయన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి నచ్చుండని ఎగిపోయి ఉండొచ్చు. సార్ ఇంకొకటి మీ మీద ప్రధానంగా ప్రతిపక్ష నేతలు చేసే కామెంటు మీరు ఇసుక దోపిడీ చేసేసారని లేకపోతే ఇంకొక దోపిడీ చేసేసి 1,000 కోట్లు సంపాదించేశారని ఒక ఆరోపణలు మీ మీద పదే పదే చేస్తున్నారు. నన్ను అంటానికి ఏమి లేదు. వాళ్ళకి ఒక్క మాట కూడా లేదు. నా దగ్గర ఏదైనా ఇసుక దోపిడీ చేసిందంటే ఇవాళ కూడా నీవు రాజకీయాల్లో లేకుండా బయటికి వెళ్ళిపోతావు, రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతావు. అది పచ్చి అబద్ధం. నిరంతరం నేను ఏదో ప్రజల మధ్యలో ఉంటున్నా, ప్రజల సంతోషంలో బాధలో సుఖంలో కష్టంలో వాళ్ళతో పాటు కలిసి 5 సంవత్సరాలు తిరిగా. కరోనా టైంలో ఎవరు ఇంటి దగ్గర పిల్లలు నా పిల్లలు డాక్టర్ కూడా ఉన్నారు. ఈ టైంలో బయటికి వెళ్ళొద్దన్న జనానికి ఒక మాట ఇచ్చామరా, ఆ మాట ప్రకారం మనం వెళ్ళాల్సిందని చెప్పి ప్రజల మధ్య ఉండి ఒక 50 పడకల కరోనా హాస్పిటల్ పెట్టి ఎక్కడ ఆక్సిజన్ లోపం లేకోకుండా నా మిత్ర బృందంతో దాన్ని నడిపి చాలా బ్రహ్మాండంగా కాపాడుకోగలిగాం ప్రజల్ని. అంతే తప్ప నన్ను మాట అంటానికి వీలు లేని వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు ఈ మాటలు మాట్లాడడం తప్ప వేరే ఏం కాదు. నన్ను ఎక్కడ అసలు రుజువు చేయలేదు. నా మీద రుజువు అంటే నేను చేయలేదు కానీ నా మీద రుజువు చేయలేదు. ఓకే సార్, 2019లో మీరు 2 పార్టీలు జనసేనని టీడీపీని ఎదుర్కొన్నారు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఏమన్నా ప్రెషర్ ఉందా? 3 పార్టీలు ఒకే వస్తున్నా మీ మీదకి? ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇదే ప్రశ్న ఎక్కువ అయిపోయింది. 3 పార్టీలు కలిసినాయి కనుక గెలుస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 2014 ఈ 3 పార్టీలు కలిసి ఉన్నాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఉన్నాయి. ఆ రోజు నాకు 2,500 ఓట్లు వస్తే నేను గెలిచేవాడిని. ఇంకా నాకు అదనంగా 2,500 ఓట్లు వస్తే నేను గెలిచేవాడిని. ఆ తర్వాత 22A 10,116 మంది రైతులకు ఉపయోగపడ్డా, చేయించగలిగాను. ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను. కోడూరు రోడ్ అనేది వేయించా, డయాలసిస్ సెంటర్ పెట్టించా, నిరంతరం ప్రజల మధ్య ఉండా. కరోనా టైంలో ఏ రాజకీయ నాయకుడు బయటకు రాకుండా ఇళ్లలో దాక్కున్న రోజుని నా కారు డ్రైవర్ని గన్మెన్ని లేకోకుండా నేను ఒక్కడిని తిరిగా. ప్రతి అద్దెంట్లో ఉండే కరోనా పేషెంట్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి ఒప్పించి అట్ట చేయాల్సిపోకుండా చెప్పారు. ఇప్పుడు ఎక్కడన్నా చేలు మునిగిపోతాయంటే దగ్గరుండి తెల్లారకట్ట 5 గంటలకు వెళ్ళి గాడి కొట్టించా. అర్ధరాత్రి కాడ నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే ఏమన్నా పంపించడానికి నాకు మనిషి దొరకపోతే నేనే లేచి హాస్పిటల్కి వెళ్తా.
ఇంత మంచి చేసినోడి నా ఎమ్మడి జనం లేకుండా ఏం చేస్తారు, జనం నా ఎమ్మటి ఉన్నారు, ఖచ్చితంగా నన్ను దీవిస్తారు. వీటన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువయ్యాడు, పేద ప్రజలకు ఉపయోగపడ్డాడు. ఆ ప్రజానీకం అంతా మాతో ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తాను. అట్లాగే మా ఎంపీ గారు గెలుస్తారు. సరే, అంటే కింద గ్రౌండ్ లెవెల్ అంటే దిగువ ప్రాంతాలకు లేకపోతే తీర ప్రాంతాలకి కొంత సాగునీరు కానీ తాగునీరు ఇష్యూస్ ఉన్నాయి. అవి కొంత 5 ఏళ్ళలో కొంచెం చేయలేకపోయారని ఒక విమర్శ కూడా ఎదుర్కొంటున్నారు. దాని మీద ఏమైనా మీరు మంచి ప్రశ్న వేశారు సార్. 2019 ఎలక్షన్ తర్వాత ఏ ఎకరానికి ఒక ఇంజిన్తో పని లేకోకుండా 5 ఏళ్ల పాటు నడిచింది. అంతకుముందు ఎన్ని ఇంజిన్లు ఉన్నాయో చూడండి. దాంతోపాటు ఎంతమంది ట్యాంకర్లు 2014 నుంచి 19 వరకు మేము అధికారంలోకి వచ్చే వరకు ఎన్ని ట్యాంకర్లు నడిచినాయో చూడండి. బుర్దాబెస్ గారి ట్యాంకర్తో, రవిశంకర్ గారి 2 ట్యాంకర్లు, నాది, నరసింహగారిది, గవర్నమెంట్ ట్యాంకర్లు ఇవన్నీ నడిచినాయి. ఆ తర్వాత 2019 తర్వాత మొన్నటి వరకు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు ఒక్క ట్యాంకర్తో పని లేకుండా ఈ నియోజకవర్గంలో నడిస్తే నన్ను ఏదన్నా మాట అనడానికి తప్ప అది వాస్తవం ఎట్ట అవుతుంది. తర్వాత ఇవాళ వ్యవసాయం కూడా మీరు చూడండి, 2100 బీపీటీలు ఉన్నాయి. ఈ 5 ఏళ్ల పాటు పంటలు సక్రమంగా పండి మధ్యలో ఎక్కడ గాలి రావటం మూలంగా కొంచెం ఈ కొనుగోలు దగ్గర చిన్న కొద్ది గ్యాప్, ఒక 15 రోజులు 10 రోజులు గ్యాప్ వచ్చింది. అంతకు తప్ప వ్యవసాయానికి సంబంధించి కానీ ఇవన్నీ చాలా మంచిగా నడిచినాయి. జనం నా ఎడల సానుకూలంగా ఉన్నారు. కాకపోతే నన్ను వాళ్ళే ఒక మాట అనేవాడు, చింత చెట్టు కింద కూర్చుంటానని, మామిడి చెట్టు కింద కూర్చుంటానని అన్నమాట. చింత చెట్టు కింద కూర్చుంటా, జనం వస్తారు, కరోనా ఉంది, ఈ రూమ్లో ఏసీ రూమ్లో కూర్చోలేము, వాళ్ళతో మాట్లాడి పంపిస్తా. మామిడి చెట్టు కింద కూర్చుంటా, నువ్వు మనిషి వస్తే మాట్లాడు, కారు డోర్లు వేసుకుంటావు, వాడు ఎంక చూడడం, మనిషి ఎంక చూడడం, వెళ్ళిపోయి నువ్వు నన్ను విమర్శలు చేయటం ఏంటి. నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఒక మాట చూసాను, వేలాది కోట్ల రూపాయలు ఈ రాజకీయాల్లో సంపాదించి నేను ఖర్చు పెడుతున్నానండి అని చెప్పాడు. నేనేమంటానంటే, మా నాన్న సింహాద్రి వెంకటేశ్వరరావు గారు, బంగారపు కొట్టి వెంకటేశ్వరరావు గారు, నేను వ్యాపారాలు చేసుకున్నాను. నాకు ఫోటో స్టూడియో, కోళ్ళ ఫారాలు, చెరువులు, ఈస్ట్ కోస్ట్ ఆక్వా ఫీడ్స్, రియల్ ఎస్టేటు, ఇవన్నీ నా వ్యాపారాలు. మీ ఏంటి ఇన్నేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండవు. మొన్న ఒక మాట మాట్లాడావు, ఖండవాళ్ళు మార్చే అలవాటు, పార్టీలు మార్చే అలవాటు, ఆ బుద్ధి నాకు లేదు. స్వేచ్ఛాజీవిని పంజరంలోంచి బయటకు వచ్చాను, వెళ్ళి ఖండవా కప్పుకొచ్చావు తెల్లారేపాటికి. ఇప్పుడే కాదు నీ చరిత్ర. బ్రాహ్మణయ్య గారి అబ్బాయి సీటు కాగ చేసావు. బ్రాహ్మణయ్య గారి అబ్బాయి నిన్ను ఆ బ్రిడ్జికి పేరు పెట్టమని అడిగాడు, ఉల్లిపాలు వారధికి పేరు పెట్టమని అడిగాడు. నీ ఇంటికాడ పక్క చెరువులో తెలుగు తల్లి విగ్రహం పెట్టుకుందామని చెప్పి తెచ్చి ఆ పేరు పడాల్సి వస్తుందని చెప్పి ఆ తెలుగు తల్లి విగ్రహం తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ బ్రాహ్మణ గారి పేరు పెట్టనీయకుండా చేశావు. ఆ తెలుగుదేశం పార్టీలో ఎంపీగా చేశాడు, బందర్ ఎమ్మెల్యేగా చేశాడు, ఆనగడ్డ ఎమ్మెల్యేగా చేశాడు. అటువంటి వాడు పేరు పెట్టమన్నా సహించలేని వ్యక్తివు నువ్వు. ఇవాళ మమ్మల్ని బ్రాహ్మణ గారు మంచోడు, అద్భుతమైన వ్యక్తి అని నువ్వు చెప్తావేంటి. మా పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో బ్రాహ్మణయ్య గారు ఎంపీగా తెలుగుదేశంలో చేశాడు. నేను చెప్పాను, ఆ పదవులన్నీ చేశాడు. దాంతోపాటు జిల్లా ప్రెసిడెంట్ చేశాడు. అటువంటి ఆయన మంచి ఆయన అన్న, ఆయన చనిపోయాడు, ఆయన పేరు పెడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, అటువంటి మంచి వ్యక్తి పేరు పెడితే ఏ పార్టీలో ఉంటే ఏంటన్నా అని చెప్పి ఒక మంచి మనసుతో ఆ పేరు ఆయన జీవో చేసి ఇచ్చారు. ఈ మధ్యన విగ్రహం పెట్టామైంది. ఇంత మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఇంకెవరు తెలుస్తారు చెప్పండి. సరే ఓకేనా సార్. ఇంకొకటి మీకు సంబంధించి మొన్న ఎలక్షన్ సంబంధించి అభ్యర్థి మిమ్మల్ని పార్లమెంటుకు పంపి ఇక్కడ ఎమ్మెల్యేగా సింహాద్రి చంద్రశేఖర్ గారిని తీసుకొచ్చి మార్పులు చేర్పులు చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఏం జరిగింది అసలు? ఏం లేదు సార్ అన్న, నువ్వు పార్లమెంట్కి వెళ్ళమ్మా, నీ అవసరం పార్లమెంట్కి ఉంది అన్నారు. అన్నా నేను చిన్నోడి పార్లమెంట్కి వెళ్తాను అంటే, కాదులే అన్నా నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నాను అన్నారు. నేనేం కావాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉన్నాను. నేను పార్లమెంట్కి వెళ్ళడానికి నేను రెడీ అయిపోయిన అంతా ప్రిపేర్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఆయనే ఏదో ఆలోచన చేసి పార్టీలో ఒక ఆలోచన చేసి ఆయన అయితే డాక్టర్ గారు పార్లమెంట్కి అయితే బాగుంటుంది, పార్లమెంట్లో ఆయన మంచి అయితే వీలుగా ఉంటుంది అని చెప్పి ఆయన పార్లమెంట్కి పంపించారు. నేను అసెంబ్లీకి పంపించాను. అంతా ఏ పెద్ద అయితే లేదు, నేనేమి ఒత్తిడి పెడతాం కానీ అడగటం కానీ ఆయన ఏ పని చేయమంటే ఆ పని చేస్తానని చెప్పి. అంటే సర్వేల్లో మీకు కొంత ఇక్కడ వ్యతిరేకం వచ్చినందుకే పార్లమెంట్కి పంపించాను. ఒక మధ్యన పొలిటికల్గా మీ మీద కొంతమంది విమర్శలు చేశారు. నా మీద వ్యతిరేకత వస్తే నన్ను ఎందుకు తీసుకొస్తారు? నేనైతే రైట్ అని మరి ప్రజలు చెప్పారేమో, ఇద్దరిని పెట్టి సర్వే చేసుకుంటే నా పేరు చెప్పారేమో, ఆయన పార్లమెంట్ అయితే బాగుంటుంది అన్నారేమో. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే అన్ని సీట్లు మార్చినట్టు నా సీట్లు మార్చేసేవాడు కదా. ఇప్పుడు చాలా సీట్లు మార్చారు కదా వ్యతిరేకంగా ఉండడం. నాకు అటువంటి పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వలేదు.
నాకు సీట్ లేదనే మాట ఎప్పుడు రాలేదండి. అవును సార్. ఇంకా ఓవరాల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది, మీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ గతంలో 2014 నుంచి 19 ఇచ్చిన పథకాలే ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ మేము అంతకు మించి సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు సంపద సృష్టించి కొత్త పథకాలు కొత్త స్కీమ్స్ తీసుకొస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కూటమి నేతలు చెప్తున్నారు. అందులో నేను ఇంతకు ముందు చెప్పా కదా, చెప్పిన మాట చెప్పినట్టుగా పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగా వాళ్ళ కోసం నిలబడే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పూటకు ఒక అబద్ధం, రోజుకు ఒక ఎన్నుపోటు, ఇవన్నీ మోసాలతో ఉండేది ఆయన ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఆయన ఎన్ని చెప్పాడు? 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, పేదవాడికి ఉపయోగపడే పని ఇది చేశానని చెప్పుకుంటానికి ఏమన్నా ఉందా? ఎన్టీ రామారావు గారు పెట్టిన కిలో 2 రూపాయలు బియ్యం తప్ప ఇంకా వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాటలు పథకాలు చెప్పాలంటే 2 సంవత్సరాలు కరోనా పోయినా ఇన్ని చేసి ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. అది జనాన్ని నమ్ముతున్నారు. నువ్వు ఎన్ని చెప్పినా కిలో బంగారం ఇస్తానని నమ్మరు. నువ్వు చెప్పేది అబద్ధాలు కనుక. ఇంతకుముందు రైతు రుణమాఫీ చేస్తావు, చేయలే, ఏదికి చేయలే. మీ బంగారం తాకట్టు పెట్టుకోమన్నావు, ఇంటికి వస్తుందని చెప్పావు, అవన్నీ చేయలే. నీ మీద నమ్మకం కోల్పోయారు ప్రజలు. అంటే లేడీస్కి ఇప్పుడు ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని, లేకపోతే 3 సిలిండర్ ఫ్రీ అని, 1500 ఇస్తామని, ఈ విషయాల మీద లేడీస్ అంటే మహిళలు ఏమన్నా అటువైపు మళ్ళీ అవకాశం లేదంటారా ఆ స్కీమ్స్ వల్ల? అంటే రోజు అబద్ధాలు చెప్పేవాడు, మాటలేసేవాడు లాగా మాట్లాడేవాడు దగ్గర అయినా ఉంటారు. మాటలేయడానికి వస్తారు, కుండలన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఒక రాత్రి పూట ఉడాయించుకుపోతారు. ఒకసారి పోతారు, 2వ సంవత్సరం పోతారు, 3వ సంవత్సరం వేరుగా. ఈయన మాటలు కూడా అటువంటివి తప్ప ఏం ఉపయోగపడేవి కాదు. ఆయన ఏ అబద్ధం అయినా ఎటువంటి దాన్ని అయినా చెప్పగలడు. చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి ఉపయోగపడ్డారు. ఎవరికంటే ఆర్థిక సంపన్నులకి, ఆయనకి ఓట్లు కొనిపెట్టేవాడికి, ఆయన సపోర్ట్ చేసే మనుషులు తప్ప పేదవాడికి ఉపయోగపడటం అనేది ఆయనకి చేతరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడు ఆయన నమ్మే పరిస్థితి లేదు. బుద్ధప్రసాద్ ఆఖరి ఎలక్షన్ అని చెప్తున్నారు. మా ఛానల్కి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇదేనా ఆఖరి ఎన్నికలని ఆయన చెప్తున్నారు. ఏం చెప్పి అవుతుందేమో ఆఖరి కాకుండా ఉండటానికి కొంత వయసు అయిపోయింది. ఇద్దరే పెద్దవాళ్ళమే. ఓకే, ఇప్పుడు పోటీ చేయటం అంటే ఈసారి ఆఖరి పోటీ చేయటమే. ఆఖరికి పోటీ చేస్తున్నారని మీతో మాట్లాడి నిరంతరం ప్రజల మధ్య ఉంటా, ప్రజా సమస్యలు తెలుసుకుంటా, ప్రజలతో మమేకోతా, కష్టంలో సుఖంతో నేను మీతో ఉంటే నిన్ను 15 సంవత్సరాలు ఎరుగుండోడు కదా, 15 సంవత్సరాలు అధికారంలో ఉండవు, వాడిపోయిన తర్వాత కూడా ఒక 4 సంవత్సరాలు భాషా సంఘ చైర్మన్ ఇచ్చారు, 20 సంవత్సరాలు నేను ఎరుగుంటారు, నన్ను 5 సంవత్సరాలు ఎరుగుంటారు. ఖచ్చితంగా ఎవరైతే ప్రజలకు దగ్గరలో ఉండమో, మేలు చేసామో, వాళ్ళతో కలిసి ఉండమో ఆయన మళ్ళీ దీవిస్తారని నమ్ముతున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాను. మా చంద్రశేఖర్ గారు కూడా గెలుస్తున్నాను. మీ అబ్బాయి రాజకీయ అరంగేట్రం ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? చాలా యాక్టివ్గా ఆయన కూడా తిరుగుతున్నారు ప్రజల్లో. తిరుగుతున్నాను. నేను పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్న నీ సుపుత్రుడిని ఎప్పుడు తీసుకొస్తామని అడిగేవాడు. కానీ వాడికి ఇష్టం లేదు, ప్రస్తుతానికి ఇష్టం లేదు. ఆవిడ నేనేమి రాజకీయాల్లోకి నాకు వద్దని చెప్పాను తప్ప, వెళ్తానంటే నాకెందుకు, నేను కూడా పెద్దవాడిని అయిపోయినా సర్దుకునేవాడిని. ఓకే సార్, ఫైనల్గా అవనిగడ్డ నియోజక ప్రజలకి ఇంకా 10 రోజులు ఎలక్షన్ జరగబోతుంది. 11 రోజుల్లో ఏం చెప్పబోతారు? మీ పార్టీకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? కొన్ని పనులు ఇంకా మిగిలిపోయినాయి. తాగునీరుకి జనాభా పెరిగారు, చెరువులు చిన్నయ్యాయి. వాటిని పెద్ద చెరువులు చేసుకోవాలా, ప్రతి ఇంటికి నీళ్లు అందించాలా, ఆ నీళ్లు అందించడానికి కావాల్సిన సదుపాయాలని ఏర్పాటు చేసుకోవాలా. అట్లాగే చిన్న చిన్న రోడ్లోటి ఇంకా పెండింగ్ ఉండిపోయినాయి, ఆ రోడ్లు పెండింగ్ పూర్తి చేయాలి. అట్లాగే చివరి భూములకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. తర్వాత అవుట్ఫాల్ స్లూయిస్ కట్టాలి. అవుట్ఫాల్ స్లూయిస్లు డెల్టా ఆధునీకరణ కోసం 165 కోట్లు రాజశేఖర రెడ్డి గారు కేటాయిస్తే దాంట్లో బుద్ధప్రసాద్ గారు అవి పూర్తి చేయకోకుండా వంతెన పక్కన వంతెన కట్టుకుని ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఇప్పుడు అవుట్ఫాల్ స్లూయిస్ గురించి మాట్లాడతాడు. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ టర్మ్లో అవుట్ఫాల్ స్లూయిస్ బాగు చేయటం, మంచినీళ్ళ సదుపాయాన్ని ఇంకా మెరుగుపరచడం, ఏదైనా రోడ్ల సమస్య ఉంటే ఆ రోడ్ల సమస్య తీర్చడం ఖచ్చితంగా చేయాల్సి ఉంది. అట్లాగే ఇంకా హాస్పిటల్ని కొంచెం రూపురేఖలు మార్చాల్సింది. ఏదైతే ప్రజలకు అవసరమైన పనులు చేస్తాం. దాంతోపాటు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక బ్యారేజ్ అడిగాను మన బొబ్బర్లంక దగ్గర. అది ఒక 5.75 టీఎంసీలు వాటర్ నిల్వ ఉంటుంది. ప్రపోజల్ అంతా అయిపోయింది, ఎస్టిమేషన్ అయిపోయినాయి, మట్టి నమూనాలు అయిపోయినాయి. అదేమైందంటే ముందేమో 1200 కోట్లు అంటున్నారు. చివరికి అది ఉప్పు నీళ్ళు అక్కడ రావడం మూలంగా ఎరోజన్ ప్రాబ్లం మూలంగా దాన్ని 2400 కోట్లకు పెరిగింది. అది అంటే స్టీల్ వాడాల్సి వస్తుంది. అందుకని ఆ ప్రాజెక్టు ఒకటి ఆగింది. దాన్ని పూర్తి చేయించాలా. అది పూర్తి చేస్తే పులిచింతల నుంచి కానీ, సాగర్ నుంచి కానీ, లేకపోతే మన పోలవరం నుంచి కానీ ఎక్కడి నుంచి నీళ్ళు రాకపోయినా దివిసీమ
ఈ నియోజకవర్గానికి నీటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం పూర్తవుద్ది. అది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి అంటే ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి ఇక్కడ చేశాను, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాను. ముందే తాను చెప్పాను, నేను చెప్పిన మాట నెరవేర్చకపోతే ఓటేయొద్దు, ఇచ్చిన తర్వాత హామీ నెరవేర్చుకుంటేనే ఓటేయమని అడిగాను. అదే చేసి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నాను. అమనిగడ్డ కోడు రహదారి కానీ లేకపోతే 22A భూములకు సంబంధించి కానీ ఎదురుమండి బ్రిడ్జికి సంబంధించి అన్ని పనులు కూడా చేసిన తర్వాతే తాను ఓటు అడుగుతున్నానని చెప్తున్నారు. ప్రజలు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV అవనిగడ్డ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.